నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక ప్యాలెస్ మైదానంలో ఘనంగా సీఎం యడ్యూరప్ప జన్మదిన వేడుకలు. వ్యక్తిగతంగా యడ్యూరప్ప తనకు మంచి మిత్రుడన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. హబీబ్ నగర్ పరిధిలో తీవ్ర విషాదం. గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారుల మృతి. జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన ధృవపత్రాలు లేని 35 బైకులు స్వాధీనం. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. జీవన విధానంలో మార్పులు తీసుకురావాలన్నదే పట్టణ ప్రగతి ఉద్దేశమన్న మంత్రి. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప జన్మదిన వేడుకలు అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్యాలెస్ మైదానంలోని వైట్ పెటల్స్ విభాగంలో 78వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ రాజకీయ నేతల స్నేహభావానికి వేదికగా నిలిచింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సురేష్ అంగడి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే కానీ వ్యక్తిగతంగా యడ్యూరప్ప తనకు మంచి మిత్రుడని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నగరం హబీబ్ నగర్ పరిధిలోని మన్గిరి బస్తీలో విషాదం నెలకొంది. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు మృతి చెందారు. గీత అనే మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులు రోషిణి, పావని, సారిక అనే 4 నెలల చిన్నారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియా మార్చూరికి తరలించారు. 3 చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. अरे यार काय घाई करायला पक्का कर लेते ए पक्का कर कितना बच्चे गांधी का చిన్న అమ్మాయిలు 4 చిన్న అమ్మాయిలు పడుకొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా ఆ ఇంటి లోపలి యొక్క గోడ పడిపోవడం వలన ఆ 4 అమ్మాయిలకు సీరియస్ ఇంజరీస్ అయితే ఇమీడియట్గా వారిని దగ్గరలోని ఇండోర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగా అక్కడ డాక్టర్లు పరీక్షించిన తర్వాత 3 అమ్మాయిలు అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించినారు. ఒక అమ్మాయికి ఇంజరీస్ అయితే ఆ అమ్మాయిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ 3 అమ్మాయిలలో ఒక అమ్మాయి వయస్సు 2 నెలలు, ఇంకొక అమ్మాయి వయస్సు 2 సంవత్సరాలు, మరొక అమ్మాయి వయస్సు 6 సంవత్సరాలు. ఈ 3 అమ్మాయిలు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఇక్కడ ఎక్కడ సార్
ఇక్కడ సార్ రోజు మాంగరూడి బస్తీ కోమట్కుంట అఫ్జల్ సాగర్ ప్రాంతంలో ఒక గోడకు ఆనుకొని ఉన్నటువంటి షెల్ఫులు పైకప్పు పడడం మూలాన ఇద్దరు చిన్నారులు మరి ఆ చిన్నారులతో పాటు 4 నుండి 5 సంవత్సరాల పాప అక్కడికక్కడే అది కూలిపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరము. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారని చెప్పి ప్రకటించి ये बच्ची 3 महीने की जिसका है, हाँ जो छोटी बच्ची है ना 3 महीने का उसकी से आज अफजल सागर मांगोड़ बस्ती में एक बहुत ही अफसोसनाक वाक़या हुआ है, जिसमें मीठा लाल के 3 बच्चे जो मासूम छोटे छोटे बच्चे हैं, 4 साल 2 साल और 3 महीने की बच्ची है, दीवार गिरने से हलाक हो गए हैं। काफ़ी अफसोस की बात है। ये लोग इतनी पसमानदगी ज़िंदगी जी रहे हैं कि इनके घरों के छत 7 फीट के ऊपर हाइट पे है और काफ़ी बोसीदा और कमज़ोर है। 2015 में आज मेरे साथ लक्ष्मण भाई है, हमारे पृथ्वीराज भाई है और हमारे दूसरे भाइयाँ हैं, गणेश भाई है और तमाम हमारे मांगर बस्ती के यहाँ के ज़िम्मेदारान लोग हैं। तो ये तमाम की एक ही शिकायत है। 2015 में यहाँ पे नायन नरसिम्हा रेड्डी जब होम मिनिस्टर थे, आके यहाँ पे इनाग्रेशन करे थे। महमूद अली साहब डिप्टी सीएम थे, आके इनाग्रेशन करे थे। प्रभाकर साहब आए थे, तमाम उस टाइम एमएलए यहाँ के जो थे, लोकल एमएलए आए थे, कलेक्टर आए थे, तमाम टीआरएस का अमला आया था यहाँ पे। హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కళామందిరంలో స్ఫూర్తి సామాజిక సేవా సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు ఆకుల రమేష్, సంఘ సేవకురాలు డాక్టర్ కొత్త కృష్ణవేణి, ఓబీసీ ఎంప్లాయీ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజి నరసింహారావు, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ తస్లీమా తదితరులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్ పోయినా, నారాయణ కాలేజ్ పోయినా తల్లిదండ్రులు మేజర్గా చూసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డింగ్ మంచిగా ఉందా లేదా, మంచిగున్న తర్వాత ఆ స్కూల్లో చదివిన, కాలేజ్ చదివిన బిల్డింగ్లో ర్యాంకులు ఏ రకంగా ఉన్నాయి, మార్కులు ఎంతవరకు వచ్చిందనే రకంగా చూసుకొని వాళ్ళ పిల్లల్ని ఆ స్కూళ్ళల్లో కానీ ఆ కాలేజీలలో కానీ జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ ఏ రకంగా తీస్తున్నారంటే 18 గంటలతో పాటు, ఈరోజు 18 గంటలతో పాటు పిల్లలని ఒత్తిడితో గురి చేసి వాళ్ళను విద్యని అందించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చూసిన. ఒక పిల్లవాడు వాడు చదువుకుందామని కాలేజ్ పోతే పొద్దున 5 గంటలకు లేపి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్గా చదివించే ప్రయత్నం చేస్తారు. అంటే వీడు అర్థమైనా కాకపోయినా నువ్వు బట్టి కొట్టైనా చదివి మాకు ర్యాంకులు తీసుకొస్తే మా ర్యాంకులు చూసి చాలామంది పేరెంట్స్ మా కాలేజీలో కానీ మా స్కూల్లో కానీ అడ్మిషన్ల కోసం వస్తారు అనే ఒక వాతావరణం క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ చైతన్య నారాయణ అనే విద్యా సంస్థలు. అదేవిధంగా ఈ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో రెసిడెన్షియల్గా అంటే హాస్టల్ క్యాంపస్లో ఎక్కువ సూసైడ్ అటెంప్ట్స్ అనేవి జరుగుతున్నాయి, సూసైడ్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకు ఈ సూసైడ్లు జరుగుతున్నాయి అంటే ఒక పిల్లవాడు కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ ప్రతి నెల వీళ్ళకి వీకెండ్ ఎగ్జామ్స్ అని, అదేవిధంగా మంత్లీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఏదో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎవ్రీ వీక్ ఏదో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఎవ్రీ టైము ఫస్ట్ వచ్చిన తర్వాత లాస్ట్కి ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత
అరే ఎవ్రీ టైం నేను ఫస్ట్ వచ్చిన లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయినా నా ముఖం ఎవరు చూపించుకోవాలి, నా ఫ్రెండ్స్కి చూపించుకోలేను, మా టీచర్స్ చూపించుకోలేను, మా పేరెంట్స్కి చూపించుకోలేను, ఎవరికి ముఖం చూపించుకోలేను. నా ఇజ్జత్ మొత్తం పోయిందనే రకంగా, అంటే నా పరువు మొత్తం పోయిందనే రకంగా ఫీల్ అయ్యి, సెన్సిటివ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఆత్మహత్యకి గురయ్యే అవకాశము కనిపిస్తుంది. అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా ఒత్తిడి చేసి వాళ్ళని పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మోటివేషన్. ఖమ్మం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన విధానాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టణ ప్రగతి చేపట్టారని అన్నారు. డివిజన్ కార్పొరేటర్, అధికారులు, ప్రజలందరూ సమన్వయంతో అభివృద్ధికి దోహదపడాలని కోరారు. మెల్లగా మెల్లగా పగలే బాగా ఒకసారి మొక్క మొక్క సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం వెనుక వైపు గల చెట్టును వి నారాయణ అనే వ్యక్తి తొలగించారు. దీంతో కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ మల్లారెడ్డి 10,000 రూపాయల జరిమానా విధించారు. 25 మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోదాడ పురపాలక సంఘ పరిధిలో గల టీటీడీ కళ్యాణ మండపం గల్లీలో శ్రీ నారాయణరావు అనే వ్యక్తి ఎలాంటి సమాచారం ఫారెస్ట్ వాళ్ళకి కానీ రెవెన్యూ వారికి కానీ మున్సిపాలిటీ వారికి కానీ ఎలాంటి సమాచారం లేకుండా రాత్రి చెట్టు నరకడం జరిగింది. దానిని స్పందించి వెంటనే మా కార్యాలయ సిబ్బంది మేమందరం వెళ్ళి అతనికి ఇమీడియట్గా 10,000 జరిమానాతో పాటు 100 చెట్లు పెంచవలసిందిగా కోరడం జరిగింది. అందుకు వారిని
బాండ్ పేపర్ మీద అఫిడవిట్ మీద 100 చెట్లు పెంచవలసిందిగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇది మొదటి తప్పుగా భావించి 10,000 విధించడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా పురపాలక సంఘ పరిధిలో గల ఎవరైనా ప్రతి మొక్కను పెంచవలసింది, కానీ ఎవరైనా కూడా చెట్లు నరకకూడదు. ఇది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆక్సిజన్ కానీ ఇతరత్ర అన్ని పూలు కానీ పండ్లు కానీ చెట్లు ఇస్తాయి. దయచేసి పురపాలక సంఘ పరిధిలో గల ఎవరు కూడా ఎలాంటి చెట్టు కూడా తీసివేయరాదు. ఇది మినిమం మేము ఎందుకంటే పురపాలక సంఘం తరఫున మినిమం 1 lakh పెట్టుకోవడం జరిగింది. ఎవరైనా చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా మినిమంగా 1 లక్షతో పాటు 1000 మొక్కలు వాళ్ళకు పెంచాలని. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ దుర్గానగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 35 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 75 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల కోసం ఇస్తారు ఫైన్లు. మాకేమి మీకోసం మీరు క్షేమంగా ఉండాలని మీరు సక్రమంగా చేస్తూ ఉంటాం. మీకు ప్రతి ఒక్క అవన్నీ ప్రమాదాలకు గురవుతుంటాయి కాబట్టి రోడ్డు సిగ్నల్ మేము కొన్ని మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పోలీసు వాళ్ళు చేసే పనులు, మీరు చేయకూడని పనులు, చేసే పనులు అన్నీ మేము కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో భాగంగానే మేము ముందుగా ఇప్పుడు మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం మేము అంటే మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రోడ్ల మీద ఇవిగా యాక్సిడెంట్లు కావద్దు, లేడీస్కు అన్యాయం జరగకుండా ఎలాంటి కష్టం కాకుండా చూసుకునే బాధ్యతని ఇది పెట్టారు. ఉమెన్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ. కాబట్టి దీంట్లో భాగంగానే మీకు కొంచెం ఈ రోడ్ల దాని మీద మీకు వెహికల్స్ దాని మీద కొంచెం అవగాహన చేసేదానికి మేము ఇది ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది కంపల్సరీ ఉండాలి, ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆర్సీ అనేది ఎందుకో తెలుసు కదా, అది ఆర్సీ బుక్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యల గురించి కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రగతి పనులు సరిగ్గా నిర్వర్తించట్లేదంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ జడ్చర్ల కార్యదర్శి రహ్మద్ను సస్పెండ్ చేయాలని డిపిఓ వెంకటేశ్వర్లను ఆదేశించారు. తీసుకోండి, పారాలు తీసుకోండి, పారాలు తీసుకో, తీసుకో పారాలు తీసుకో, జంగా తీసుకో, పారాలు తీసుకో, కట్టా తీసుకో. నాకు న్యాయం చేయ బిడ్డ అన్న మీకే వస్తా సార్. సార్ ఇక్కడికి ఇక్కడ సార్ ఒక్క నిమిషం విశాలంగా రండి మొత్తం ఈ ప్రోగ్రామ్ మొత్తం క్లీన్ చేయండి. మొత్తం సాధించిన తర్వాత పాటలు చెప్తుంది చెప్తే ఈ రోజు నుండి ఇంకా 6 రోజులు ఉంది సార్. మళ్ళీ 10th డేనట్టు మనం
అప్పటికి ఇవేం క్లియర్ లేకపోయినా గ్రామ పంచాయతీ ఈవెన్ సస్పెండ్ చేస్తారు. పల్లె ప్రగతి 30 రోజులు జరిగింది సార్. ఒక్క రోజు కూడా ఒక్కరు కూడా 30 రోజులు జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడైతే ఒక్క రోజు ఒక్కరు రాలేదు. క్లియర్ చేస్తాం. ప్రస్తుతం పంచాయతీ మున్సిపాలిటీ దాంట్లో పీరియడ్ అయిపోతే విశాఖలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కరీంనగర్ పట్టణంలో టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినానికి ఈనాడు తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమానం చెప్పాలని కూడా సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు అక్రమార్జన చేయవలసిన అవసరం ఏమున్నది? ఎందుకొరకు చేస్తున్నారు? చట్టాలను నేను అమలు చేస్తా, న్యాయంగా అమలు చేస్తానని చెప్పే మీరు ఇప్పుడు అక్రమ అరెస్టులు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నారు? ఈనాడు ప్రజలకు సమానం చెప్పాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అక్రమ అరెస్టులతోని తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ కార్యకర్తలు కానీ తెలంగాణలో ఉండే నాయకత్వం తెలుగుదేశం పార్టీని మీరు ఏమి చేయలేరు. ఇటువంటి అక్రమ అరెస్టుల వల్ల ఒరిగేది ఏమీ లేదు, మేము భయపడేది ఏం లేదు. రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరి మీకు ప్రజలు మేము ప్రభుత్వం విధించరాదు, ప్రజలు నిష్కరించేటువంటి రోజు దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఇకైనా మానుకొని మరి నీతి నిజాయితీగా పరిపాలన చేస్తారు. ప్రజలకు వాగ్దానం చేసినటువంటి నిలబడాలని సందర్భం మనం చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఈ విధంగా మీరు చేసినట్టయితే మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు, ప్రత్యక్ష ఉద్యమాలు చేసి మీకు తప్పకుండా గుణపాటు చెప్పేటువంటి ఊరు దగ్గర ఉన్నటువంటి గమనించాలని మనం చేస్తాం. ఈరోజు అక్కడ మరిచి నిరసనగా ఈనాడు కరీంనగర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అనుకోండి, తెలుగుదేశం పార్టీ కరీంనగర్ నియోజకవర్గం అనుకోండి, రకరకాల ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడైనా తెలుగుదేశం పార్టీ మరి నాయకులను కార్యకర్తలు చేసే డిమాండ్ను మీరు ఆలోచించి వెనువెంటనే మరి బేషరతుగా చంద్రబాబు విడుదల చేయడంలో ఈ సందర్భంలో అక్కడ మెరిచి కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు తప్పకుండా సమానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కలెక్టర్ కృష్ణభాస్కర్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. వీటీడీఏ వైస్ చైర్మన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ వీటీడీఏ వీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వీటీడీఏ కార్యదర్శి భుజంగరావు, ఫైనాన్స్ అధికారి లావణ్య, ఎస్టేట్ అధికారి గంపా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బేరీ పూజ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు,
మూలమంత్ర పారాయణను నిర్వహించి బేరీ పూజ దేవతాహ్వానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళ వాయిద్యాలు వేద పండితుల వేద పారాయణల నడుమ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. కడప జిల్లా గోపవరం మండలం పరిధిలోని శ్రీనివాసపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలకొండయ్య కుమార్తెలు భావన శోభన్తో కలిసి గ్రామ సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకొండయ్య భార్య బుచ్చమ్మ 6 ఏళ్ల క్రితం మృతి చెందడంతో 2 కుమార్తెలతో కలిసి బాలకొండయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలానికి వెళ్తున్న రైతులు బావిలో ఉన్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. అదే ఒక మనిషి పక్కన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్ణాటక ప్యాలెస్ మైదానంలో ఘనంగా సీఎం యడ్యూరప్ప జన్మదిన వేడుకలు. వ్యక్తిగతంగా యడ్యూరప్ప తనకు మంచి మిత్రుడన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. హబీబ్ నగర్ పరిధిలో తీవ్ర విషాదం. గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారుల మృతి. జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన ధృవపత్రాలు లేని 35 బైకులు స్వాధీనం. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. జీవన విధానంలో మార్పులు తీసుకురావాలన్నదే పట్టణ ప్రగతి ఉద్దేశమన్న మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.